హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ అయితే చూడబోతున్నాం. అదే టీవీఎస్ రైడర్ 125కి అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి మధ్య. హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది రీసెంట్గా లాంచ్ అయింది. అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఫీచర్స్ తోటి లాంచ్ అయింది. అలాగే అట్రాక్టివ్ ప్రైస్ తోటి తీసుకొచ్చారనమాట. సో ఈ బైక్కి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనకి ఈ రెండు బైకుల్ని కంపేర్ చేసేటప్పుడు 4 ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని కంపేర్ చేద్దాం. ఇంజిన్ ఒకటి, సీటింగ్ అండ్ సస్పెన్షన్ ఒకటి, ప్రైస్ అండ్ మైలేజ్ ఒకటి, అలాగే బిల్డ్ క్వాలిటీ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 4 విషయాల గురించి మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఈ రెండు బైకుల గురించి క్లియర్గా తెలిసిపోతుంది. సో ముందుగా కొత్తగా లాంచ్ అయినటువంటి హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎలాంటి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కానీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కానీ లేదు. ఓన్లీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకు వచ్చేసరికి 11.4 bhp పవర్ అలాగే 10.5 Nm టార్క్ తోటి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఇంజిన్నే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇక ఈ బైక్లో ఉన్నటువంటి ఇంజిన్ ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్నారు ఈబీడీ టెక్నాలజీతో వర్క్ అవుతుందంట. అంటే ఇంజన్ బ్యాలెన్స్ టెక్నాలజీ తోటి. సో స్ప్రింట్ అని చెప్పి మనకి బైక్ మీద కొన్ని లోగోస్ కూడా వేశారు. సో స్ప్రింట్ అంటే మనం రన్నింగ్ రేస్ చేసేటప్పుడు త్వరగా స్పీడ్ ఎలా అయితే అందుకుంటామో, ఇప్పుడు 100 మీటర్ స్ప్రింట్ ఇలాంటి ఎలా అయితే అందుకుంటారో అంత త్వరగా అయితే మాత్రం ఇది యాక్సలరేట్ అవుతుందని అంటున్నారు అనమాట. ఇనిషియల్ గేర్స్లో మంచి పికప్ అయితే చూడొచ్చు అని చెప్తున్నారు. సో ఇదంతా మనం బైక్ వచ్చిన తర్వాత చూద్దాం. టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే చెప్పాను కదా, 11.4 bhp పవర్ అలాగే 10.5 Nm టార్క్ అయితే దీంట్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం టీవీఎస్ రైడర్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 125cc ఇంజిన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్, అలాగే మనకి దీంట్లో ఆయిల్ కూలింగ్ ప్లస్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. 11.2 bhp పవర్ అలాగే 11.2 Nm టార్క్ తోటి దీన్ని మార్కెట్లో ఉంచారన్నమాట. ఆల్రెడీ మీకు టీవీఎస్ రైడర్ 125 అయితే క్లియర్గా తెలుసు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, లో ఎండ్ గేర్స్లో ఎలా ఉంటుంది, లాంగ్ రైడ్కి ఎలా వాడచ్చు, ఇవన్నీ తెలుసు అన్నమాట. సో ఈ రెండు ఇంజన్స్ని కంపేర్ చేసి చూసినట్లయితే రెండు బైకులు కూడా మంచి ఇంజన్ స్పెసిఫికేషన్స్తో ఉన్నాయి. బట్ ఏదైతే లో ఎండ్ గేర్స్లో టార్క్ ఉందో చూడండి, 11.2 Nm టార్క్ టీవీఎస్ రైడర్కి ఉంటే మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి 10.5 ఉంది. అంటే ఇనిషియల్ గేర్స్లో అంటే సెకండ్ థర్డ్ గేర్స్లో మీకు మంచి పికప్ అయితే మాత్రం టీవీఎస్ రైడర్ 125 నుంచే దొరుకుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎయిర్ కూలింగ్ సిస్టమ్తో పాటు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి టీవీఎస్ రైడర్ 125 అనేది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది లాంగ్ రన్లో. బట్ ఎక్స్ట్రీమ్ 125R వచ్చేసరికి ఫ్రెష్ ఇంజిన్తో వస్తుంది. దీని గురించి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడుకోవాలంటే బండి వచ్చిన తర్వాత రైడ్ చేసిన తర్వాతే మాట్లాడాలి. బట్ మనకు కనిపిస్తున్నటువంటి నెంబర్స్ ఆధారంగా నేనైతే చెప్తున్నాను అనమాట. సో నెంబర్స్ ఆధారంగానే పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే సీటింగ్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడతాను. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ మనకి క్లియర్ విన్నర్ వచ్చేసరికి హీరో ఎక్స్ట్రీమ్ 125R అవుతుంది. ఎందుకనేది చెప్తాను వినండి. టీవీఎస్ రైడర్ 125లో ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. బట్ చాలా ఎక్కువ పనితీరు కలిగినటువంటి చాలా లావ్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు. ఆల్మోస్ట్ 37 mm సస్పెన్షన్ అయితే ఉంది ఫ్రంట్లో. సో ఎక్కువ లావుగా ఉండేటువంటి సస్పెన్షన్స్ మంచి ప్లే అయితే అందిస్తాయి, మంచి సస్పెన్షన్ రెస్పాన్స్ అయితే ఇస్తాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ 125లో మోనోషాక్ సస్పెన్షన్ 5 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటే ఇక్కడ మనకి షోవా సస్పెన్షన్ ఉంది విత్ 7 స్టెప్ అడ్జస్టబుల్ అనమాట. సో కంపేర్ చేసుకున్నట్లయితే సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125 అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది అనమాట. సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్. నేనైతే 1కి 10 సార్లు సస్పెన్షన్ గురించే మాట్లాడతాను ఎప్పుడు కూడా మన ఛానల్లో, మన వీడియోస్ మీరు గమనించినట్లయితే. ఎందుకంటే బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు మన బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఎక్కువ దూరం వెళ్ళాలన్నా, మన ఫ్యామిలీని మనం కంఫర్టబుల్గా మన డెస్టినేషన్కి రీచ్ అవ్వాలన్నా కానీ సస్పెన్షన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే సస్పెన్షన్ చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ సస్పెన్షన్ మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125Rనే నేను తీసుకోమని సజెస్ట్ చేస్తాను. టీవీఎస్ రైడర్ కంటే కూడా మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో బెటర్ సస్పెన్షన్ అయితే కలిగి ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. రెండు కూడా మనకి షార్ట్ రైడర్స్కి అందుబాటులో ఉండే సీటింగ్నే తీసుకొచ్చాయి. బట్ మనకి టీవీఎస్ రైడర్ 125 అయితే మాత్రం ఆల్మోస్ట్ 5.3 ఉండేవాళ్ళు కూడా మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. 780 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 785 mm సీట్ హైట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో. సో ఓవరాల్గా చూసుకుంటే షార్ట్ రైడర్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా సీటింగ్ అయితే మాత్రం ఆఫర్ చేశారు. బట్ ఇక్కడ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో వచ్చేసరికి ఆల్మోస్ట్
స్ప్లిట్ సీట్ అయితే మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో స్ప్లిట్ సీట్ ఏంటంటే ఫ్యామిలీకి అంత కంఫర్టబుల్గా ఉండదు. వీళ్ళు ఫ్యూచర్లో సింగిల్ సీట్ వేరియంట్ తీసుకొస్తే మేబీ అప్పుడు ఫ్యామిలీ కోసం అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R అవుతుంది. కానీ అదర్వైజ్ మీరు ఫ్యామిలీ కోసం ఒక మంచి 125cc బైక్ చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికైతే మాత్రం టీవీఎస్ రైడర్ 125 అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ 125లో మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వీళ్ళు డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి బ్రేకింగ్ సిస్టమ్ అయితే మాత్రం నార్మల్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే కొంచెం ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయ్యే విధంగా ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. సో నార్మల్ బ్రేకింగే. బట్ మనకి ఎక్స్ట్రీమ్ 125Rలో ఏబిఎస్తో కూడినటువంటి బ్రేకింగ్ అయితే ఉంది. 125cc సింగిల్ ఛానల్ ఏబిఎస్ తీసుకొని రావడం అనేది నాకు తెలిసినంత వరకు హీరో కంపెనీయే మొట్టమొదటిది అనమాట. మంచి పని చేసింది. సో ఎందుకంటే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఉన్నటువంటి ఈ ఏబిఎస్ ఏదైతే ఉందో అది మీకు చాలా సెక్యూర్గా ఉంటుంది. మీరు వంచి తిప్పేటప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు, అలాగే గలుగు రోడ్డు మీద బ్రేక్ కొట్టినప్పుడు, టర్న్ తీసుకునేటప్పుడు బ్రేక్ కొట్టేటప్పుడు మీకు బండి వీల్ అనేది లాక్ అయిపోయి మీరు స్కిడ్ అయి పడిపోయే విధంగా అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఉండదన్నమాట. సో దాని విషయంలో మాత్రం నేను బ్రేకింగ్ కోసం మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R తీసుకోమని చెప్తాను. బెటర్ బ్రేకింగ్ అయితే ఉందన్నమాట. సో అలాగే మనకి 260mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు. డిస్క్ సైజ్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ల కంటే కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్ 125Rలో బెటర్ డిస్క్ అయితే ఉంది. సో అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి అబ్సల్యూట్లీ మీరు మంచి బైక్ అవుతుంది బ్రేకింగ్ వైజ్ 125Rలో. అండ్ నెక్స్ట్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క టైర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 120/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. చాలా వైడ్ ఉంటుంది. టీవీఎస్ రైడర్ 125 కంటే కూడా బెటర్ రోడ్ గ్రిప్ ఉంటుంది. చాలా వైడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట. సో టైర్స్ పరంగా వైడ్ టైర్స్ కావాలి, బెస్ట్ బ్రేకింగ్ కావాలనుకుంటే మాత్రం అబ్సల్యూట్లీ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125R అవుతుందన్నమాట. మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R కంటే కూడా బెటర్ ఫీచర్స్ మనకి టీవీఎస్ రైడర్ 125లోనే ఉన్నాయి ప్రజెంట్ కూడా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్సీడీ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో. అండ్ ఇక్కడ మనకి టీవీఎస్ రైడర్ 125 5 inches ఎల్సీడీ క్లస్టర్ అయితే ఉంది. కలర్ఫుల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు వచ్చేసరికి ఇది బ్లూటూత్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అనే ఫీచర్ తోటి వర్క్ అయ్యి మీకు మీ బైక్లో మీకు చాలా అంటే చాలా ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా చూపిస్తాయి అన్నమాట. అంటే మీరు ఒక కొత్త ఏరియాకి వెళ్తున్నారు అనుకోండి, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ చూపిస్తుంది. అలాగే మీరు స్పోర్ట్స్ ఎక్కువగా కూడా చూస్తుంటే మాత్రం మీరు కనుక ఈ యాప్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు బైక్ యొక్క కన్సోల్లో డిజిటల్ కన్సోల్లో మీకైతే యాప్ స్పోర్ట్స్ అప్డేట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. కాల్ అలర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. హెల్మెట్ వేర్ చేయమని మనకి సింబల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కనిపిస్తూ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, డిజిటల్ కన్సోల్ పరంగా అయితే మాత్రం బెస్ట్ ఫీచర్స్ కావాలని మీరు అనుకుంటే మాత్రం మీకు టీవీఎస్ రైడర్ 125 చాలా మంచి ఫీచర్స్ అయితే అందిస్తుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్ ల్యాంప్ అయితే మాత్రం మనకి టీవీఎస్ రైడర్ 125 కంటే కూడా హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో చాలా రోబోటిక్ ఫేస్ కట్ తోటి ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్షన్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉన్నాయో అవి మనకి ఫుల్ ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎల్ఈడీనే ఉంది. సో మనకి మొత్తం ఎల్ఈడీనే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫాగీ కండిషన్స్లో మీరు లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఫాగీ కండిషన్లో హజార్ లైట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఆ విషయంలో మాత్రం నేను హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే విజిబిలిటీ పరంగా నైట్ టైం కావచ్చు, లేదంటే మీకు ఏదైనా సేఫ్టీ పరమైనటువంటి హజార్ లైట్స్ కావచ్చు, ఫుల్ ఎల్ఈడి ప్యాకేజ్ కొరకు అయితే మాత్రం ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R మీకు మంచి చాయిస్ అవుతుందన్నమాట. సో మనకు వచ్చేసరికి టీవీఎస్ రైడర్ 125 కూడా ఎల్ఈడీనే ఉంది. బట్ సైడ్ ఇండికేటర్ బల్బ్స్ తప్ప మొత్తం ఎల్ఈడీనే ఉంది. ఫ్రంట్లో మనకి యానిమలిస్టిక్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా యూనిక్ టైల్ ల్యాంప్ అయితే ఎల్ఈడీతో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం నా సజెషన్ అయితే మాత్రం మీరు ఒక బెటర్ ఎల్ఈడి పర్ఫార్మెన్స్ కోరుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125R మీకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే అందిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడాలి. సో బైక్ యొక్క మైలేజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 125cc బైక్ కొనేదే మైలేజ్ కోసం. సో అలాంటిది మీకు హీరో ఎక్స్ట్రీమ్ 125R వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 66 కిలోమీటర్లని. బట్ రియల్ టైం అయితే చూడాలి, మనకైతే క్లారిటీగా తెలియదు. వాళ్ళు ఇచ్చే నెంబర్ అయితే కనిపిస్తుంది. సో హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో మనకి టెక్నికల్లీ చూసుకున్నట్లయితే 10.5 Nm టార్కే ఉంది. సో అండ్ మనకి టీవీఎస్ రైడర్లో చూసుకున్నట్లయితే 11.2 Nm టార్క్ ఉంది. సో టార్క్ మనకి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మైలేజ్ లైట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ తక్కువ టార్క్ ఇస్తున్నారు కాబట్టి మీకు
ఖచ్చితంగా కూడా మైలేజ్ 66 వచ్చే అవకాశం అయితే ఉంది. సో రియల్ టైంలో చూద్దాం, రేపు మనకి బైక్ వచ్చిన తర్వాత రైడ్ రివ్యూ చేసిన తర్వాత మనం అయితే ఫైనల్గా అయితే మాత్రం మనకు వచ్చేటువంటి అవుట్పుట్ అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R నుంచి అయితే చూద్దాం. సో మనకి రైడర్లు అయితే మాత్రం ఈజీ టు ఈజీ, మీరు ఎలా యూస్ చేసినా 60 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. సో నా ఒపీనియన్ అయితే మాత్రం రెండు బైకులు కూడా మీకు సేమ్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో మైలేజ్ పరంగా అయితే మాత్రం మీరు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి కిక్ రాడ్ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ 125లో లేదు. హీరో ఎక్స్ట్రీమ్ 125R అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. 10 ఇయర్స్ ఫ్యూచర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో బైకు అలా ఇచ్చారు. బట్ స్టిల్ వీళ్ళు కిక్ రాడ్ మెయింటైన్ చేశారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ టీవీఎస్ రైడర్ 125లో కిక్ రాడ్ అయితే లేదు. సో కిక్ రాడ్ చాలా ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే ఇక కళ్ళు మూసుకొని మీరు హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే చూస్ చేసుకోవచ్చు. సో కిక్ రాడ్ పెద్ద మెజారిటీ కాదు, నాకు పవర్ అండ్ స్పెసిఫికేషన్సే ముఖ్యం అనుకున్నప్పుడు అయితే మాత్రం మీరు టీవీఎస్ రైడర్ అయితే తీసుకోండి. సో కిక్ రాడ్ అనేది 2024లో కూడా నాకు ఆఫర్ చేయడం చాలా బాగా అనిపించింది. సో బైక్ అయితే చాలా అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి దాని కిక్ రాడ్ అయితే నేను లేదనుకున్నాను ఇనిషియల్గా, బట్ ఫైనల్గా చూస్తే క్లియర్గా కిక్ రాడ్ అయితే మెయింటైన్ చేశారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ గురించి. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి రెండింటికి కూడా ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉందనే చెప్పాలి. సో అటెందుకంటే ముందు ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తాను. హీరో ఎక్స్ట్రీమ్ 125Rది. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, ఐబిఎస్ వేరియంట్ అలాగే ఏబిఎస్ వేరియంట్. ఏబిఎస్ వేరియంట్ వచ్చేసరికి హై ఎండ్ వేరియంట్ అనమాట. సో మీకు ఓన్లీ బ్రేకింగ్లోనే డిఫరెన్స్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఏబిఎస్ మోడల్లో వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పెట్టారంటే 99,000 పెట్టారు. ఐబిఎస్ మోడల్ వచ్చేసరికి 95,000 రూపాయలు పెట్టారు. సో ఈజీ టు ఈజీ మనకి 20,000 కనుక కలుపుకున్నట్లుగా అయితే ఆల్మోస్ట్ 1,15,000 రూపాయలు మనకి ఐబిఎస్ మోడల్ వస్తుంటే 1,20,000 రూపాయలకి దగ్గరలో మనకి ఏబిఎస్ మోడల్ వచ్చే అవకాశం అయితే ఉంది. హీరో ఎక్స్ట్రీమ్ 125R చాలా అంటే చాలా బెటర్ ప్రైజెస్ అని చెప్పాలి. మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో స్పెసిఫికేషన్స్ పరంగా అన్నీ అంటే ఫుల్ మీల్స్ అయితే అందించేశారు. ఇంకా ఎక్కడ కూడా పేరు పెట్టడానికి అయితే లేదు. హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. విత్ సస్పెన్షన్, స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీఎస్ రైడర్ 125లో బేసిక్ వేరియంట్ వచ్చేసరికి 1,23,000 రూపాయల దాకా ఉంది. సో మనకి హై ఎండ్ వేరియంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో కలిగినటువంటి వేరియంట్ అనమాట అది. సో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అది వచ్చేసరికి 1,32,000 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. సో కొంచెం హెవీ ప్రైజెస్. సో మీకు ప్రైస్ అనేది స్ట్రిక్ట్లీ 1,20,000, 1,19,000, 18,000 అనుకుంటే మాత్రం స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ అదైతే సో హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మాత్రం మీరు చూస్ చేసుకోండి. సో కాదు నాకు బడ్జెట్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం సో టీవీఎస్ కంపెనీ నుంచి మంచి బైక్ కావాలనుకుంటే మాత్రం రైడర్ 125 అయితే చూస్ చేసుకోండి. సో ఇక ఓవరాల్గా బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే మాత్రం రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ డిజైన్ పరంగా మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే మాత్రం కొంచెం బెటర్ మార్కులు అయితే కొట్టేసినట్లే. అడ్వాన్స్డ్గా ఉంది ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి. మనకి కవాసాకి అలాగే కేటీఎం సో ఇలాంటి టైప్ ఆఫ్ బాడీని చూపిస్తున్నట్లుగా ఉందన్నమాట. అలాగే ఒక ఫ్రెష్ ఇంజిన్తో వస్తుంది, ఫుల్ ఎల్ఈడి ప్యాకేజీ తోటి, అలాగే వైట్ టైర్స్ తోటి, అలాగే మనకి స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ తోటి అండ్ బెటర్ ప్రైస్ తోటి వస్తుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోండి. అదర్వైజ్ మీకు కనుక 11.2 bhp పవర్ అలాగే 11.2 Nm టార్క్ తోటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీకు డిజిటల్ కన్సోల్ రూపంలో కావాలనుకుంటే మాత్రం సో మీ బడ్జెట్ అనేది 1,30,000 రూపాయల దగ్గరలో ఉంటే మాత్రం హ్యాపీగా టీవీఎస్ రైడర్ 125 అయితే తీసుకోండి. సో ఈ డీటెయిల్డ్ కంపారిజన్ మీకు చాలా ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఈ రెండు బైకులకు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి కంపారిజన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.